అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం ఇవాల్టి నుంచి ప్రారంభం కావడంతో ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేక పూజల కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాజన్న దర్శనానికి 3 గంటల టైం పడుతున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. అటు శ్రావణ మాసం పురస్కరించుకుని వేములవాడ ఆలయంలో పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్షలతో పాటు మహిళలు నోములు, మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం 5 సోమవారాల్లో రాజరాజేశ్వర స్వామికి ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. మహాలింగార్చన పూజలు చేయనున్నారు. అటు 4 శుక్రవారాల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుష్టోపచారములతో నైవేద్యాలు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి షోడచోపచార పూజలు నిర్వహించనున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఇవాల్టి నుంచి బ్రేక్ దర్శనం అమలు చేయనున్నారు. రోజుకు 2 సార్లు బ్రేక్ దర్శనం కల్పించనున్నారు అధికారులు. బ్రేక్ దర్శనం కోసం టికెట్ ధర 300 రూపాయలు నిర్ణయించారు. అటు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉంచనున్నారు ఆలయ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. శ్రావణ మాసంలో రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తామంటున్న ఆలయ ఈవోతో మా రిపోర్టర్ బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ మాసం ప్రారంభమైంది. వేములవాడ రాజన్న ఆలయంలో నేటి నుండి 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. శ్రావణ మాసంలో భక్తులు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రానున్నారు. అయితే వచ్చిన భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ఈవో వినోద్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజే శ్రావణ మాసం ప్రారంభం జరిగింది. శ్రావణ మాసం కూడా సోమవారం రావడం అనేది స్వామివారి దగ్గర చాలా విశిష్టం. భక్తులందరూ కూడా రాజరాజేశ్వర స్వామివారిని సోమవారమే అధికంగా దర్శనం చేసుకోవడానికి వారు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈరోజే శ్రావణ మాసం మొదలవడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి పొద్దున్న నుంచి కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వచ్చిన భక్తులకు క్యూ లైన్లలో మేము ఒక గంట లోపలనే వాళ్ళ ఒక స్వామివారి దర్శనం చేయించేసి సంతృప్తికరంగా వాళ్ళని పంపించడం జరుగుతుంది. తర్వాత కోడెమొక్కులు కట్టడం అంటూ ఈ రాజన్న ఆలయంలో చాలా విశేషము. వచ్చిన భక్తులందరికీ కూడా కోడెమొక్కు కట్టుకోవడానికి సదుపాయం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ కోసం అని చెప్పి. అంటే సార్, అంటే ప్రధానంగా ఇప్పుడు రద్దీ ఎక్కువ ఉంటుంది, ఎవరైనా వీఐపీలు వస్తే వారి కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజే మన గౌరవనీయ ప్రభుత్వ విప్ గారు, వేములవాడ శాసనసభ్యులు గారు ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రేక్ దర్శనము అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు 10 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నిత్యం బ్రేక్ దర్శనము అంటూ ఈరోజే ప్రారంభించడం జరుగుతుంది. ఆ బ్రేక్ దర్శనం టికెట్ను కూడా 300 రూపాయలుగా నిర్ణయించాము. ఆ బ్రేక్ దర్శనములో భక్తులకి వాళ్ళు సిఫారసు ద్వారా వచ్చిన విఐపీస్ వచ్చిన తర్వాత ఇంకా ఏదన్నా భక్తులు అత్యవసర పరిస్థితుల్లో స్వామివారి దర్శనం చేసుకోవాలని మొక్కుబడిగా వచ్చినా కూడా వాళ్ళకి బ్రేక్ దర్శనం ద్వారా గంటకి 500 మందికి మేము దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. దర్శనంతో పాటు వారికి ఒక స్వామివారి ప్రసాదం కూడా ఇస్తున్నాము. 10 ఏళ్లలో వారితో వచ్చిన 10 ఏళ్ళ లోపల చిన్నారులకు కూడా ఉచిత దర్శనం సదుపాయాన్ని కలిగిస్తున్నాము. సార్, అంటే ప్రధానంగా ఇప్పుడు శ్రావణ మాసం భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
ప్రధానంగా ఏ రోజుల్లో ఎక్కువ భక్తులు వస్తుంటారు, వారి కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా శ్రావణ మాసం అనేది చాలా హిందువులలో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఎక్కువగా రాజన్న దర్శించుకోవడానికి సోమవారం వస్తారు. అలాగే మన పబ్లిక్ హాలిడేస్లో కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఆదివారం రోజు వస్తారు. శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకోవడానికి భక్తులు వస్తారు. వచ్చిన భక్తులకి కుంకుమార్చన కోసమైనా సరే, తర్వాత స్వామివారి దగ్గర అభిషేకం కోసమైనా సరే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆదివారం రోజు సోమవారం రోజు మాత్రము గర్భాలయంలో భక్తులను ఎక్కువగా వస్తారు కాబట్టి ఆ 2 రోజులు స్వామివారి యొక్క గర్భాలయ దర్శనాన్ని మేము నిలుపుదల చేసి సోమేశ్వర ఆలయం అని చెప్పి ఆ ఒక ప్రిమిసెస్లోనే ఆలయం ఉన్నది స్వామివారిది. ఆ సోమేశ్వర ఆలయంలో 500 రూపాయల టికెట్కే స్వామివారి యొక్క అభిషేకం చేసుకోవడానికి మేము అవకాశం కల్పించాం. అంటే శ్రావణ మాసంలో ప్రధానంగా ఎట్లాంటి పూజలు చేస్తారు, ఎట్లాంటి ఆలయాల్లో పూజలు జరుగుతుంటాయి? వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా సోమవారం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం. ఈరోజు స్వామివారికి ఉదయం సుప్రభాతంతో పాటు సుప్రభాతమైన తర్వాత ప్రాతకాల పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము ఉదయం, తర్వాత సాయంకాలం ఆ స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమం 365 మృత్తికాలింగాలు చేసి చక్కగా 2 గంటల పాటు 2.5 గంటల పాటు స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో అత్యంత భక్తి ప్రపత్తులతో ఉపవాసాలతోటి తామసాహారాన్ని త్యజించి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భక్తుల అభిషేకాలు కానీ అన్న పూజలు, కోడె మొక్కులు ప్రధానంగా ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారు. తర్వాత శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి సాయంకాలం 4 గంటలకు ఉపచార పూజలు ఉంటాయి. అలాగే వరలక్ష్మి వ్రతము, తర్వాత రాఖీ పౌర్ణమి నాడు స్వామివారి దేవాలయంలో ఋగ్వేద ఉపాకర్మ, యజుర్వేద ఉపాకర్మ, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే శ్రావణ మాసంలో స్వామివారి దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంటారు, అది ఎట్లా ఉంటుంది? అత్యంత ఫలమైనటువంటి మాసం ఏంటయ్యా శివుడికి అంటే శ్రావణ మాసమే. ఈ శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించడం అనేది మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తం భక్తులందరూ కూడా స్వామివారి శివభక్తులు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తామస ఆహారాన్ని త్యజించి ఆ స్వామివారి వారి కొరకు 1 రోజుల పాటు ఉపవాసం ఉండి రాజరాజేశ్వర స్వామిని, అలాగే వారి ఊర్ల దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళకు ప్రత్యేకంగా ఇక్కడ వారు కోడెమొక్కు, అన్న పూజలు, అభిషేకం ఇవన్నీ కూడా సమర్పిస్తారు. అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి భక్తుడికి దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఈవో గారు చెప్తున్నారు. అయితే ఈ శ్రావణ మాసంలో ఎంతో భక్తి చేతులతో స్వామివారిని పూజిస్తే ఎంతో వారికి పుణ్యం కలిగిందని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబీ యాదవ్, V6 న్యూస్, వేములవాడ రాజన్న ఆలయం నుండి.